Statutory warning. The information provided in this content is for educational and informational purposes only. It does not constitute financial, investment, or legal advice. Viewers are strongly advised to do their own research before making any investment decisions. All investments involve risk, and past performance is not indicative of future results. The creators of this content are not liable for any financial losses or damages. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో యూఎస్డిటీ నుంచి బిఎన్బి కింద ఎట్లాగా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిట్గెట్ వ్యాలెట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా మనకి వ్యాలెట్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో మనకేంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూఎస్డిటీ $9 ఉన్నాయి. అదేవిధంగా బిఎన్బి వచ్చేటప్పటికి ఒక 0.0017 అంటే అది ఒక 1.47 వర్త్ బిఎన్బి ఇక్కడ ఉంది. అదేవిధంగా మనం బేబీ కాయిన్స్ కూడా లాస్ట్ టైం 8,689 కాయిన్స్ పర్చేజ్ చేసిన అవి బ్యాలెన్స్ ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్ మీరు టాప్లో చూసుకున్నట్లయితే BP20 బైనాన్స్ స్మార్ట్ చైన్ అనేది ఉంటుంది మెయిన్, అదొకటి కూడా గమనించుకోండి. నెక్స్ట్ ఈ వీడియోలో ఎలాగా మనం యూఎస్డిటీని ద్వారా బిఎన్బి ఎలాగా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మధ్యలో ట్రేడ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా ప్రీవియస్ వీడియోలో బేబీ కాయిన్స్ కొన్నది చూపించాను కాబట్టి అది బై డిఫాల్ట్గా కింద బేబీ కాయిన్ అని వచ్చింది. ఇక్కడ మనం బిఎన్బి కాయిన్ని మనం స్వాప్ చేసుకోవాలి కాబట్టి బిఎన్బి కాయిన్ కావాలి కాబట్టి అది మనకి ఇక్కడ కింద ఉండాలి. పైన వచ్చేటప్పుడు యూఎస్డిటీ ద్వారా మనం చేస్తాం కాబట్టి పైన యూఎస్డిటీ ఉండాలి. సో మనం ఇక్కడ మధ్యలో ఈ బటన్ని క్లిక్ చేస్తే అది పైనది కిందకి, కిందది పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే బిఎన్బి కావాలి కాబట్టి కింద బిఎన్బి ఉండాలి, కింద బిఎన్బి ఉంది. పైన ఇప్పుడు మనం యూఎస్డిటీ ద్వారా బిఎన్బి మనం స్వాప్ చేస్తున్నాం కాబట్టి పైన యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఈ డౌన్ యారో బటన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. మనకి యూఎస్డిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మనకి పైన యూఎస్డిటీ కింద బిఎన్బి అనే ఆప్షన్ వస్తుంది. మనం యూఎస్డిటీ ద్వారా బిఎన్బిని స్వాప్ చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే $1 వర్త్ బిఎన్బి మనం స్వాప్ చేయటం ఈ వీడియోలో చూపిస్తాను. సో $1 కావాలా లేదా $5 $10 ఎంత వర్త్ బిఎన్బి కావాలో అన్నది పైన మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా కింద మనకి అప్పుడున్న రేట్ని బట్టి బిఎన్బి ఎంత వస్తుంది అన్నది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం కింద ట్రేడ్ అన్న ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇక్కడ కన్ఫర్మ్ అన్న ఆప్షన్ వస్తుంది, అది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా కాయిన్ స్వాప్ అవుతుంది అనేసి మనకి మెసేజ్ వస్తుంది. తర్వాత సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందనేసి మనకి ఇట్లాగ వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ పైన బ్యాక్ యారో క్లిక్ చేస్తే మనకి మెయిన్ ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక యూఎస్డి $9 ఉన్నాయి, ఇప్పుడు $1 కట్ అయింది కాబట్టి ఇక్కడ 8 ఉంది. అదేవిధంగా ఇక్కడ బిఎన్బి వచ్చేటప్పటికి 2.38 వర్త్ బిఎన్బి ఇక్కడ ఉన్నట్లు మనకి ఇక్కడ చూడవచ్చు మనం. సో ఈ విధంగా మనం ఏ కాయిన్ అన్నా కూడా మనం యూఎస్డిటీ ద్వారా మనం స్వాప్ చేసుకోవచ్చు. బిఎన్బి బేబీ లింక్ అనే కాకుండా ఏ కాయిన్ అయినా కూడా మనం యూఎస్డిటీ ద్వారా మనం స్వాప్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ వీడియోలో నేను బేబీ లింక్ టోకెన్స్ ఎట్లాగా స్వాప్ చేయొచ్చో చూపించాను. ఈ వీడియోలో వచ్చి బిఎన్బి చూపించాను. ఎందుకంటే మనకి బిఎన్బి అనేది మనకి గ్యాస్ ఫీజు కోసం కంపల్సరీ కావాలి కాబట్టి చాలామంది యూఎస్డిటీ తీసుకుంటున్నారు. అదేవిధంగా బిఎన్బి కూడా కావాలని మెసేజ్ పెడుతున్నారు. సో ఇట్లా కాకుండా మనం డైరెక్ట్గా యూఎస్డిటీయే మనం ఇంక్లూడింగ్ మన గ్యాస్ ఫీజు కూడా ఉండే విధంగా మనం తెప్పించుకుంటే ఫస్ట్ టైం మటుకు కంపల్సరీగా సపరేట్గా యూఎస్డిటీ తెప్పించుకోవాలి. అదేవిధంగా బిఎన్బి కాయిన్ కూడా తెప్పించుకోవాలి. తర్వాత నుంచి మటుకు సెకండ్ టైం నుంచి మటుకు ఇక్కడ బిఎన్బి బ్యాలెన్స్ అవ్వకముందే కనీసం ఎప్పుడు కూడా $1కి తక్కువ కాకుండా చూసుకొని మీకు డాలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్న వెంటనే మీకు మీరే ఇక్కడ బిఎన్బి గ్యాస్ ఫీజ్ కోసం ఒక $2 లేకపోతే ఒకేసారి ఒక $5 అన్నా స్వాప్ చేసి పెట్టేసుకుంటే మీకు అది ఎవరిని అడిగే పని ఉండదు, మీకు అది చాలా ట్రాన్సాక్షన్కి సరిపోద్ది. సో కాబట్టి ఈ బిఎన్బి కూడా ఈ మెయిన్ మనకి మన బేబీ లింక్ ప్రాజెక్ట్కి అవసరం కాబట్టి ఈ మెయిన్ 3 కాయిన్ల గురించి నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో కూడా చేశాను. సో ఫైనల్గా నేను చెప్పేది ఎప్పుడు చెప్తాను, క్రిప్టో అనేది హైలీ వాలటైల్, అప్ అండ్ డౌన్ అనేది కామను, రేటు పెరుగుతుంది అదేవిధంగా తగ్గుతుంది.
సో, కాబట్టి అది కూడా మనం గమనించాలి. అంతేకాకుండా మనం ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతాం అంతవరకు ఇన్వెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరిని కూడా మనం క్రిప్టోలో నమ్మాలంటే చాలా మనకు తెలిసిన వ్యక్తి అయితే తప్పితే మనం నమ్మటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే చాలామందికి దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. దానివల్ల స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి కొంచెం ప్రతి ట్రాన్సాక్షన్ అవతల ఎంత క్లియర్‌గా ఉన్నా కూడా మనం మటుకు చాలా జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా నాకు యూట్యూబ్‌లో అదేవిధంగా వాట్సాప్‌లో కూడా కామెంట్స్ చేస్తున్నారు. మనకి బేబీ లింక్ ప్రాజెక్ట్ యొక్క గురించి కూడా ఎఫిలియేట్ ప్రాజెక్ట్ గురించి కూడా వీడియోస్ చేయమని నేను అన్నీ స్టెప్ బై స్టెప్ మీకు ఉంటుందని చెప్పి నేను అన్నీ చేస్తున్నాను నేను. ఇది ప్రతీది కూడా నేను డైరెక్ట్ లైవ్ రికార్డింగ్ చేసి చేయకుండా ప్రతీదీ క్లారిటీగా ఉండాలని చెప్పి నేను స్క్రీన్స్ ప్రతీదీ నేను స్క్రీన్‌షాట్ తీసుకొని నేను మీకు డీటెయిల్‌గా ఉండాలని చెప్పి నేను చేసి ఇదంతా డీటెయిల్‌గా చేయటం వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నా యొక్క మెయిన్ ఇది కూడా ఎఫిలియేట్ ప్రాజెక్ట్ గురించి నేను చేయాలని నేను ట్రై చేస్తున్నా. కాకపోతే ఈ బేసిక్ ఆ ప్రాజెక్ట్‌లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఇవన్నీ బేసిక్ నేను ఇప్పటిదాకా చేసిన వీడియోస్ అన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది కంపల్సరీ అది లేకుండా మనం ఎఫిలియేట్ ప్రాజెక్ట్‌లో మనం ముందుకెళ్ళలేం. సో, కాబట్టి ఇవన్నీ మనకి బేబీ లింక్ కాయిన్స్ కొనటం, అదేవిధంగా బిఎన్బి గ్యాస్ ఫీజు, యూఎస్డిటీ అన్నిటి గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్‌గా ఎఫిలియేట్ ప్రాజెక్ట్ గురించి, అదేవిధంగా టెలిగ్రామ్ బాట్ ద్వారా ఎలా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు డైలీ రివార్డ్స్, ఎంటైర్లీ మొత్తం దాని మీదే నా యొక్క వీడియోస్ ఉంటాయి. సో, ఫర్దర్‌గా మీకు ఏదన్నా కావాలన్నా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఫర్దర్‌గా మీకు వాట్సాప్‌లో కూడా ఒకవేళ అర్థం కాకపోయినా నేను క్లియర్‌గా నేను మీకు ఫోన్ కాల్ ద్వారా కూడా మాట్లాడి కూడా నేను మీకు సపోర్ట్ ఇస్తాను. ఎనీ టీమ్ ఏ టీమ్ అయినా కూడా నాకు నా కిందనే కాదు ఎవరికైనా కూడా నేను 100% సపోర్ట్ నేను ఇస్తాను. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.